నమస్తే. వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 6 రోజుల పాటు సింగపూర్ పర్యటన వెళ్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే అమరావతి స్టార్టప్ లో సింగపూర్ ని భాగస్వామ్యం చేసేందుకు గాను మరి సింగపూర్ తో సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు గాను ఆయన ఈ పర్యటనను చేస్తున్నారు. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం సింగపూర్ మీద ఆయన లేనిపోని నిందలు వేసి వాళ్ళను రాష్ట్రంలోకి రానియకుండా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ సింగపూర్ పర్యటనలో ఇంకొక విశేషం కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన పూర్తయి వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిన్న చూసాం మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఏం జరిగినా సరే అని చెప్పి ఆయన చెప్పడం నేపథ్యంలో ప్రధానంగా మరి వచ్చేలోపు ఈ అరెస్ట్ జరగబోతుందా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన కూడా వెళ్ళారు. కానీ ఆయన వచ్చేలోపు అరెస్ట్ ఉంటుంది అన్న ప్రచారం నడుస్తుంది. సో దీనికి లాజిక్ కూడా ఉంటుంది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో మీ ఉద్దేశం ఏంటి సార్? నిజంగానే అరెస్ట్ జరిగే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? కర్మ ఈజ్ లైక్ ఏ బూమ్రాంగ్. వాట్ యు గివ్ యు గెట్ దట్. నువ్వేది ఇచ్చావో అదే నీకు తిరిగి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఏదో సినిమాలో అదే చెప్తాడు బ్రహ్మానందంకి. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ఏది ఇచ్చాడో అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వస్తుందా? ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ ఎప్పుడు? సెప్టెంబర్ 9, 2023. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకో 10 రోజులు ఉందా? అంటే ఇప్పుడు ఈ వారం రోజులు 6 రోజులు పర్యటనకి సింగపూర్లో చంద్రబాబు వెళ్ళడం, జనమందరిలో దీనిపైనే చర్చ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నేను లండన్ పర్యటనలో ఉన్నా, ఇక్కడ చంద్రబాబుని ఎత్తారనో ఏదన్నాడు. సేమ్ అదే డైలాగ్ రేపు చంద్రబాబు కూడా అంటాడా? నేను సింగపూర్ పర్యటనలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఎత్తారు అంటాడా? అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, ఇక్కడ మిథున్ రెడ్డి తర్వాత అంతిమ లబ్ధిదారు ఎవరు? జగన్మోహన్ రెడ్డే ఇవాళ కర్త కర్మ క్రియ. అసలు దీని వెనుక మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డే అన్నారు. ఎవరన్నది? అసలు మాణిక్యం ఠాగూరే ట్వీట్ చేశాడు కదా, 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయి ఆ లిక్కర్ స్కామ్. వాళ్ళు అమ్మింది అసలు లిక్కర్ కాదు, పాయిజన్, స్లో పాయిజన్. నివేదికలన్నీ అదే చెప్పాయి. మరి దాని పాప ఫలితమా? కర్మ బూమ్రాంగ్. అంటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ఏంటి, సింగపూర్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? జగన్ సీఎం అయిన వెంటనే సింగపూర్కి అవినీతి మకిలి అంటించాడు. ప్రపంచంలోనే అవినీతి రహిత దేశం సింగపూర్. గ్లోబల్ ఇండెక్స్ చూస్తే, ఆ రిపోర్ట్స్ చూస్తే అవినీతి రహిత దేశాల్లో అది 4వది, నంబర్ 4 అనమాట. అలాంటి దేశం మీద ఏమైనా బురద జల్లాడు? అమరావతి, లేకపోతే అదొక స్కాము, ఇన్సైడర్ ట్రేడింగు, స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి వాళ్ళు ముందుకు వస్తుంటే ఫ్రీగా అమరావతి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఆ బృహత్ ప్రణాళిక. అంటే ఏంటి? సింగపూర్ కన్సార్షియం రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకేమో 48% అంట. వీళ్ళు ఖర్చు పెట్టేది 390 కోట్లు, వీళ్ళకి 52% అంటూ ఏదో లాజిక్ తీసుకొచ్చి అసలు ఆ రోజు బురద జల్లటమే పనిగా పెట్టుకున్నాడు. నాశనం చేశాడు, చంపేయాలని చూశాడు అమరావతి. నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు 5 ఏళ్ళు, నువ్వెందుకని నిర్మించాల? ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం కాకపోతే జపాన్ కన్సార్షియం తెచ్చుకోపోయావా? నీకు ఇచ్చిన 5 ఏళ్లలో నువ్వు అమరావతిని నిర్మించకుండా వాళ్ళేసిన రోడ్లన్నీ దవ్వేశాడు. సీడ్ యాక్సెస్ రోడ్డు అది హైవేకి కలపనీయకుండా దానికి అడ్డంగా వైసీపీ కార్యాలయం కట్టాలని చూశాడు. గ్రావెల్ దవ్వేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ పైప్స్ కూడా ఎత్తుకుపోయారు. రోడ్లు తవ్వేసే ప్రభుత్వం ఎప్పుడన్నా చూసావా, విన్నావా? మొత్తం బిల్డింగులన్నీ పాడు పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 10,000 కోట్లు బూడిదలో పోశాడు. అంటే దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి 151 సీట్లలో ఉన్నాడు, 11 సీట్లకు ఎందుకు వచ్చాడమ్మా? అంటే ఇవాళ అమరావతి రైతులు ఉసురు తగిలిందా? ఆ మహిళల కన్నీళ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి శాపాలు అయ్యాయా? ఇప్పుడు మనం చూసాం ఏది, అతను మొత్తం అసలు అక్కడ అడవి పెంచేశాడు. అమరావతిలో ఆ ముళ్ళ పొదలు నరికేయడానికి, మళ్ళా మొత్తం నిర్మాణానికి సిద్ధం చేయడానికి 40 కోట్లు ఖర్చు పెట్టారు జంగిల్ క్లియరెన్స్కే. అప్పుడు అక్కడ సెక్రటేరియట్ బిల్డింగ్సు, హైకోర్టు బిల్డింగ్సు, అసెంబ్లీ, వీటికి పర్మనెంట్ స్ట్రక్చర్స్కి పునాదులు వేస్తే మొత్తం వాటిని చెరువులుగా మార్చాడు. ఇప్పుడు మళ్ళా అమరావతి బతికింది. ప్రజలే ఇవాళ రైతులు, మహిళలు అమరావతిని బతికించుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శాపం అన్నది అదే అన్నమాట. వాళ్ళ లిక్కర్ మాఫియా కేసులో
అతని వాళ్ళ పీకల లోతు కూరుకుపోయాడు, భయపడుతున్నాడు, గుండె లబ్ డబ్. చంద్రబాబు సింగపూర్ వెళ్ళిన పర్పస్ వేరు, కానీ వీళ్ళ ఆలోచనలు వేరు. నిన్న సజ్జల ప్రెస్ మీట్లో ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్టు మేమంతా ప్రిపేర్ అయ్యామని చెప్తాడు. దేనికి ప్రిపేర్ అయ్యావు అంటే జగన్ అరెస్టుకు ప్రిపేర్ అయ్యారా? వీళ్ళు దేనికి గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు? కమిటీలు వేస్తున్నామంటాడు. ఏంటి నువ్వు వేసే కమిటీలు పార్టీ కమిటీలా లేకపోతే రప్ప కమిటీలా? 18 లక్షల సైన్యాన్ని తయారు చేస్తున్నారంట. అంటే దేనికోసం? అంటే జగన్ అరెస్టుని అడ్డం పెట్టుకుని వీళ్ళకెటు సానుభూతి రావటం లేదని అరాచకాలకి మీరు ప్లాన్స్ వేస్తున్నారా? మళ్ళా హింస విధ్వంసాలకి తెగబడే కుట్రలు చేస్తున్నారా? ఇది ఇంతకుముందు ప్రభుత్వం కాదు, ఇది ఇవాళ అరాచకాలపైన ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం. గతంలో వేరు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఆయన సీఎంగా నేరస్తులంతా రెచ్చిపోయారు. ఏది అసలు నీవు జిల్లాకో గ్యాంగు, నియోజకవర్గానికో ముఠ, నెల్లూరు ముఠ, అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే చిత్తూరు గ్యాంగ్, ఎవరాళ్ళు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, మిథున్ రెడ్డి, కడప గ్యాంగ్ అవినాష్ రెడ్డి, లేకపోతే సజ్జల, ఆకేపాటి, ఇట్లా జిల్లాకో గ్యాంగు, నియోజకవర్గానికో మూఠ. గతంలో మనం చూడాల, గుడివాడ గడ్డం గ్యాంగ్ అంట, గన్నవరం బ్లేడ్ బ్యాచ్ అంట. అంటే ఒక గంజాయి మాఫియా ఎలా చెలరేగిపోయిందో చూసాం. మళ్ళా వాళ్ళని అడ్డం పెట్టుకుని మళ్ళా విధ్వంస రచన. వీళ్ళు ఏది మాట్లాడాలన్నా స్క్రిప్ట్ సజ్జలేనంట పంపేది. అంటే ఈ స్క్రిప్ట్ కూడా సజ్జలే సిద్ధం చేస్తున్నాడా? మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో కనీసం జనంలో స్పందన లేదు. 3 సార్లు ఎంపీగా చేశాడు కదా, మరి అతను అరెస్ట్ చేస్తే రాజంపేట పరిధిలో ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అబ్బో అసలు 45 ఏళ్ల రాజకీయం. ఆయన ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఒక 9 సార్లు పోటీ చేశాడు. అటు రాజశేఖర రెడ్డి మంత్రి క్యాబినెట్లో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి. నీ కొడుకుని అరెస్ట్ చేస్తే చిత్తూరు జిల్లాలో ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా? అరెస్ట్ చేసినప్పుడు జనాలు బాగానే గ్యాదర్ అయ్యారు. ఆయన కార్యాలయానికి తీసుకెళ్ళినప్పుడు పోలీసుల దగ్గర, అక్కడ స్టేషన్ దగ్గర బాగానే బైఠాయించారు. అంటే గ్యాదర్ అవ్వటం రకరకాలు. మీరు గ్యాదర్ చేయించుకున్నారు, అదేంటి, అది వాపు బలుపు కాదు. ఆ రోజు మనం చూసాం అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది, ధూళిపాల నరేంద్ర అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఏం చూశారు. అంటే తప్పుడు కేసులు పెడితే జనం సహించరు, జనమే తిరగబడతారు ప్రభుత్వం పైన, రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఎవరూ రోడ్ల మీదకి రాలేదు. ఇవాళ రాజంపేటలో, చిత్తూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమైంది? తిరుపతిలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే అర్థం ఇవాళ వీళ్ళు నేరం చేశారు అని జనం నమ్ముతున్నారు. వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు మొత్తం డబ్బంతా విదేశాలకి అక్రమ రవాణా చేశారు, 1 కోటి కుటుంబాల ఉసురు పోసుకున్నారు, 35 లక్షల మంది లివర్స్ కిడ్నీస్ దెబ్బతీశారు. మద్యం కేసులో ఎవరికి సానుభూతి రాదమ్మా, ఎందుకంటే వాళ్ళు అదొక బలహీనత. మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుని వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు వాళ్ళు చేసుకున్న పరిస్థితుల్లో మీరు వాళ్ళ రక్తం తాగుతారా? మీకు సానుభూతి ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు రేపు జగన్ అరెస్ట్ అయినా సానుభూతి రాదు. అదే అడగబోతున్నాను సార్ నేను కూడా. జగన్ అరెస్ట్ అయినా సానుభూతి రాదు అని గ్రహించే వీళ్ళు మళ్ళా విధ్వంస రచన చేస్తున్నారా? హోమ్ మినిస్టర్, సీఎం చంద్రబాబు, లేకపోతే డీజీపీ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలి. ఇలాంటి ఈ లంపెన్ గ్యాంగ్స్ కదలికలన్నిటిపైన నిఘా పెట్టాలి. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సింగపూర్ పర్యటన నుంచి చంద్రబాబు వచ్చేలోపు అరెస్ట్ అవుతాడా అంటే ఇప్పుడు దానికి ముహూర్తమా? దానికి సిట్టే సమాధానం చెప్పాలా? ఏది, ఒకవేళ సెప్టెంబర్ 9 వస్తోంది, చంద్రబాబు అరెస్ట్ డేట్ గుర్తొస్తోంది, అదే నిజమైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 9 అరెస్ట్ చేసేవాళ్ళుగా. జగన్ని కక్ష సాధించాలనుకుంటే సీఎం అయిన వెంటనే చంద్రబాబు సెప్టెంబర్ 9 అరెస్ట్ చేసేవాడు. ఇప్పుడు ఈయన సింగపూర్ పర్యటన వెళ్ళాడు, ఈ లోపు ఈయన ఎత్తేస్తారా అంటే ఎత్తేయడం ఖాయం. ఎప్పుడు ఎత్తేస్తారు అనేది లబ్డబ్. అదేదో తొందరగా ఎత్తేస్తే ఈ గోల ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.